ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. హాయ్ తుక్కు. హాయ్ రా, ఏంటిలా వచ్చా? ఏం లేదు, తోరు కొడుతుంది, అందుకే తొచ్చాను. ఏం చేస్తాను? ఏం చేయట్లేదు, టీవీ చూస్తున్నాను. అవునా, ఇంట్లో ఎవరు తేరా? లేదురా, మమ్మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తరి తాడి మా డాడీ ఏమో ఆర్మీ కదా, బార్డర్ లో ఉంటారు. తేంటోరా తుక్కు, ఈ తమ్మి తాడిని తెప్పుడు తోడాలన్నా కుదరదు. తాతో పాటు తాడి అంతుకు కూడా తా తోరికి తుందిపోయింది. అవునా, అయితే మా మమ్మీ డాడీని ఎవరైతే చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని ఎక్కువ కమెంట్లు వస్తే అంత త్వరగా చూపిస్తా. తాళ్ళు తేస్తారులే తాని తుక్కు. తైతు తంతి తోరర్ తిన్మా టౌన్ లో తేతన్రా, తన్ని తీన్లే. ఆ, ఏమంటున్నారా? ఏ తోరర్ తీన్లే, ఆ, తింతిలో తెవరు తేరంటున్నావు కదా, తేతుకొని చూద్దామా? ఆహా, ఆహా. ఎవరూ లేనప్పుడు ఎందుకురా, అందరూ ఉన్నప్పుడే చూద్దాం. ఏ అందరితో తోడడానికి ఇదేమన్నా తీతం వాకిట్లో తిరుమల తినమానా? తంతి తీన్లున్న తారర్ తినమా, నేను తొన్నంతదా టైం ఎందుకు? నువ్వు ఉన్నావనే రాన భయం. సర్లేదా, నువ్వు టీవీ ఆన్ చేసి కనెక్ట్ చేయరా, నేను ఈ లోపు మనుగాడికి గోరగాడికి ఫోన్ చేసి రమ్మంటాను. ఓకే. సైనిక్ పూరిలో ఒక పానీపూరి బండి హల్చల్. పానీపూరి బండి హల్చల్ ఏంటని షాక్ అవుతున్నారా? నేను కూడా అలాగే షాక్ అయ్యా. సరే, మీకు షాక్ ఏంటో రివీల్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. ఏంటిది? ఒక మామూలు పానీపూరి బండివాడు నెలకి ఎంత సంపాదించాడు? ఆ, రోజుకు 500 వేసుకున్నా 15,000. 500 తేం తాదు, ఇంకా ఎక్కువే వస్తుంది. అలా కాకపోయినా ఓ 1000 రూపాయలు వేసుకున్నా 30,000. కాదు, అలా అనుకుంటే మీరు మసాలా పూరిలో మొహం ఎట్టినట్టు. అవును, మీరు విన్నది నిజమే. సైనిక్ పూరిలో ఈ పానీపూరి బండివాడి నెల ఆదాయం అక్షరాల 3 లక్షలు. తా తూడు తక్తలా. ఎస్, రీసెంట్ గా ఈ ఫిగర్స్ చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతని బండి మీద రైడ్ కూడా చేశారు. ఆ, తే తుక్కు, తనం కూడా తెల్దాం రా. వెళ్దామా? ఎందుకురా? తెగరుసు తొత్తారంత కదా. అరే, ఫిగర్స్ అంటే అమ్మాయిలు కాదురా, ఆడ ఆదాయంలో అంకెలు. తో అతని ఆదాయాన్ని చూసి నేనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సో అతని బండి మీద రైడ్ నిర్వహించగా లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని, జనాలే లెక్క లేకుండా పానీపూరీలు దొబ్బి తింటున్నారని అధికారులు మాతో వెల్లడించారు. వావ్, సో నైస్ కదరా. తౌన్రా తుక్కు, తరి తూళ్ళక్కలేంత్రా. ఇదంతా విన్నాక నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏంటి, తూ కూడా తాని తూరి తండ్రి తెచ్చుకొని తూళ్ళక్కలు సంపాదిత్తవా? ఏ కాదా, నేనేమన్నా గోరగా ఏంటి నాకు అలా అనిపించడానికి. జస్ట్ అలా బయటికి వెళ్ళి ఓ 4 ప్లేట్లు పానీపూరి తినాలనిపిస్తుందిరా. అందుకేరా తూ తెంక తెలా తుందిపోయో. సర్లే, తెంతకి తప్పులున్నాయా? తప్పులా? అడుగుతాడు కదరా. తప్పులు తాదే, తప్పులు తని. ఓ డబ్బులా? పైసలదే ఉందిరా, పోపుల డబ్బాలో చెయ్యడితే అయ్యే దొరుకుతాయి. ఆ, లేవేంటి? కొన్ని ఇందులో ఉండుంటాయి. ఆ, ఇందులో కూడా లేవేంటి? ఏంటి మామీ, ప్లేసెస్ మార్చేసావా? ఓ షిట్. ఏమైందిరా తుక్కు, దొరకలేదా? లేదురా, మా మమ్మీకి నేను డబ్బులు దొబ్బేస్తున్నానేమో అని డౌట్ వచ్చి ఉంటది. తను డబ్బులు దాచి అన్ని డబ్బాల్లోనే ఎతికాను, ఎక్కడ దొరకలేదు. తో తోరా తాని తడుగుతామా? ఆ, గోక్కునేవాడు వెళ్ళి గీక్కునేవాడిని అడిగాడంట. నన్ను అడిగితే డబ్బులు కాదు, రిటర్న్ లో ఆడి తినడానికి వస్తానంటాడు. అప్పుడు ఇంకో 4 ప్లేట్లకు డబ్బులు సెట్ చేయాలి. తమ్మో తొద్దులే, తనమే తోదాం. నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. 2 ప్లేట్ వస్తాయి కదా, తినేద్దాం. ఎలా 2 ప్లేట్లు ఎవడికి సరిపోతాయి? వేస్తే మినిమం 4 ప్లేట్లు. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. నా దగ్గర 2 ప్లేట్స్ కే తప్పులుతున్నాయిరా. ఆ, సరే ఉండు. ఎవరికిరా ముక్కు తేతను? తనుకురా, చిచి అనుకురా. సరైనోళ్ళకే తేతను. అదే హాస్టల్లో తికానా లేకుండా తుంటది. నువ్వు తాన్నే తడుగు తప్పులు. ఒరే తత్తి, హాస్టల్ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవని నువ్వు అనుకుంటే నీ అంత ఎర్రోడు ఇంకోటి ఉండడురా. ఎందుకంటే వాళ్ళు దాచే అంత డబ్బులు బ్యాంకులు కూడా దాయరు. హలో చిట్టి. హాయ్ అను.
తే టీజీఎంల తర్వాత తుందు థియేటర్ తడుగు. ఉండవే. అను ఏం చేస్తున్నావు? ఏం లేదు చిట్టి, రికార్డ్ రాసుకుంటున్నా. అయ్యో అవునా, నాకు పంపిస్తే నేను రాసి పెట్టేవాడిని కదాను. పర్లేదులే చిట్టి, నీకెందుకు కష్టం? కష్టం ఏంటాను, మీ అన్నగాడి కూడా నేనే రాసి పెట్టేవాడిని తెలుసా? చెప్పాడు. నీ రైటింగ్ చూసాకే మేడం వాడిని ఫెయిల్ చేసిందంటగా, అందుకే వద్దంటున్నా. సర్లే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, నేను రికార్డ్ కంప్లీట్ చేసుకొని చదువుకోవాలి. అది అదేమో. అబ్బా త్వరగా చెప్పు చిట్టి. అది నా బ్యాంక్ అకౌంట్ కో 110 రూపీస్ రీఛార్జ్ చేయవా? దేనికి? పానీపూరి తినడానికేను. నీకు పని పాట లేదా చిట్టి? ఆ పనికి మళ్ళీ ఫ్రెండ్స్ వేసుకొని రోజు పానీపూరి తినడమేనా? లేదాను, నేను నూడిల్స్ తిన్నాం. ఇంకా చెప్పు, మొన్న సమోసా తిన్నాం, ఆ ముందు రోజు కచోరీ తిన్నాం. ఎగ్జాక్ట్లీ అను, నీకెలా తెలుసు? కొట్టానంటే ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లైఫ్ లో ఏం చేయాలో ఆలోచించు. ఈ పానీపూరీలు, చాట్లు, నూడిల్స్ ఎప్పుడైనా తినొచ్చు. తుక్కు ఏంట్రా? పానీపూరి తండి తెడదాం అనుకుంటున్నానంటే అప్పరా 3 lakhs తింకమ్. అను నేనేం చేయాలో డిసైడ్ అయిపోయాను. ఏంటి ఇప్పటికిప్పుడే డిసైడ్ అయిపోయావా? ఎప్పుడో డిసైడ్ అయ్యాను, కానీ నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకీ ఏం డిసైడ్ అయ్యావు చిట్టి? నేను పార్ట్ టైం బిజినెస్ గా పానీపూరి బండి పెడదాం అనుకుంటున్నాను. పానీపూరి బండా? ఆడెవడో సైనిక్ పూరిలో పానీపూరి బండి పెట్టుకుని నెలకి 3 lakhs సంపాదిస్తున్నాడంట. అయితే ఇప్పుడు నువ్వు బోరబండిలో పానీపూరి బండి పెడతావా? యా, వాడే సంపాదించాలా ఏంటి 3 లక్షలు? నేను కూడా సంపాదిస్తా. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఏంటి పానీపూరి బండి అన్నావు కదా? అదే, దేనికైనా డబ్బులు ఉండాలి కదాను. డబ్బులు సెట్ చేసుకుని స్టార్ట్ చేస్తా. ఎంత అవుతుంది ఏంటి? ఇంచుమించు ఎగ్జాక్ట్లీ అరౌండ్ తైవు 500. 5,000 రా, 500 కాదు. 5,000 అను, 5,000. సర్లే, ఆ 5,000 ఏదో నేను ఇస్తాను, వెంటనే స్టార్ట్ చెయ్యి. అను ఏది ఇంకోసారను? అబ్బా డబ్బులు పంపిస్తాను చిట్టి, స్టార్ట్ చెయ్యి. ఐ కాంట్ బిలీవ్ దిస్. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్. చాలే, ఓవర్ యాక్షన్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేయి చిట్టి, ఓకేనా? ఓకే అను. తుక్కు తోపర్ రా. 100,000 తోంతే 5,000 తొత్తే తెంక మనం 5 నెలల వరకు పానీపూరీలు తినొచ్చు. అరే తత్తినాయలా, అను డబ్బులు ఎత్తాను అన్నది బరిలో తినడానికి కాదు, బిజినెస్ పెట్టడానికి. తొక్కలే, అది తాడెవడో తమ్మాడు కాబట్టి 3 lakhs వచ్చింది. తను తమ్మితే 300 కూడా తాదు. నెగిటివ్ మైండ్ నాయలా, నోట్లోంచి ఒక మంచి మాట రాదేంట్రా? లేకపోతే తేంట్రా, తాడికి ఎవడికో తక్కుంది కాబట్టి 3 lakhs వచ్చింది. మరి తనకి తక్కు తాదు, మొత్తం తొక్కే. సర్లే, ప్రయత్నించకుండా వదిలేయడమే ఓటమికి మొదటి మెట్టు. అందుకే మనం ప్రయత్నించకుండా వదలొద్దు, ప్రయత్నిద్దాం. సర్లే, 5,000 కూడా తొక్కే. నువ్వు మాత్రం ఈ ఐడియాని ఎవరికి చెప్పద్దురే. ఇదో పెద్ద ట్యాపిల్ కంపెనీ ఐడియా. తాతలు నువ్వు తే ధైర్యంతో తెడుతున్నావో తాకద్దం తాట్లేదు. అమ్మాయిలు ఉన్నారన్న ధైర్యంతోనేరా. ఒక్క నిమిషం ఆగు. ఏంటి మామ రమ్మని మెసేజ్ చేసావు? మామా నేను చెప్పేది జాగ్రత్తగా విను, మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. బిజినెస్ నాకు చాలా ఇష్టం రా. ఎప్పుడు కొన్నావు? ఇప్పుడు కొన్నావు ఏంట్రా? ఏంటి నువ్వు మాట్లాడేది బిజినెస్ గేమ్ గురించి కాదా? మామా ఐఎమ్ సీరియస్. కాంపిటీస్ నిజమైన బిజినెస్. ఏమైందిరా నీకు సడన్ గా? గోరగాడు ఏమన్నా పట్టాడేంటి? అబ్బా ఏంట్రా గోరా గోరా గోరా? బిజినెస్ అంటే ఆ గోరగాడు ఒకటే పెట్టాలా, మనం పెట్టకూడదా? పెట్టొచ్చు మావా, కానీ నువ్వు సడన్ గా బిజినెస్ అంటుంటే. నేనే సడన్ గా బిజినెస్ అన్నాను. ఇప్పుడు ఏంటి? ఓకే మావా కూల్. ఎందుకు ఆ బిజినెస్ ఏంటి, బడ్జెట్ ఏంటి, దాని వెనకాల ఉన్న సబ్జెక్ట్ ఏంటి క్లియర్ గా చెప్పు. పానీపూరి మామా. పానీపూరి తర్వాత తిందాం మావా, ముందు బిజినెస్ ప్లాన్ ఏంటో చెప్పు. బిజినెస్ ప్లాన్ పానీపూరిరా. పానీపూరినా? నువ్వు ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా పానీపూరియే. అసలు ఏం మాట్లాడుతున్నావు మావా? మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? పానీపూరి బండి పెట్టుకుంటే మార్కెట్ లో మన ఇజ్జత్ ఏమవ్వాలి? ఉందా? లేకపోయినా సరే ఇలా అనుకుని అలా పెట్టడానికి ఇదేమి ఏకలో బిజినెస్ కాదు, మన ఈగోకి సంబంధించిన బిజినెస్. కొంచెం ఆలోచించు. తప్పేంటి? ఇన్ని రోజులు తొందలు తప్పులెత్తి తెందరో తానీతూరి తండ్రి తాదుకున్నాడు. ఇప్పుడు తదే తప్పులెట్టి తానీతూరి తండ్రి తెడదాం అనుకుంటున్నాడు. తప్పేటి? నువ్వు ఎన్ని చెప్పినా సరే నా ఈగో ఈ బిజినెస్ కి గోగో అనే అంటుంది, లెట్స్ గో అనట్లేదు. తొక్కలో తీగో అయినా తుక్కు గడితిని తిల్తింది టెంపర్ మేతం తెవ్వడానికి, తీ తంపర్ మేతం తోతం తాదు. మామా నన్ను నమ్ము మామా, పని అవుతుంది మామా. ఓ పానీపూరి, మసాలా పూరి, దహీ పూరి. సర్లే నీ ప్లాన్ ఏంటో చెప్పు.
ఓకే, అమ్మాయిలు బాగా ఇష్టపడేది రెండే రెండు, ఒకటి కొరియన్ సిరీస్, ఇంకోటి పానీపూరి. కొరియన్ సిరీస్ లో ఎలాగో మనం తీయలేం కాబట్టి అట్లీస్ట్ పానీపూరి బండెట్టైనా అమ్మాయిలను అట్రాక్ట్ చేద్దాం. మంచి ఉమెన్స్ హాస్టల్ చూసి దాని బయట పానీపూరి బండెడదాం. దాట్స్ ఇట్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పాకెట్స్ లో తీసి వీళ్ళు పాకెట్ లో పెట్టే పాకెట్ మనీ మన పాకెట్స్ లోకి వస్తుంది. How is my plan? అర్థం కాకపోయినా బానే ఉంది మామ, నాకు ఓకే. నాకు కూడా తోకే. Then it's triple okay. Start the business. రావాలమ్మా రావాలి. వేడి వేడి పానీపూరి, కాలిపోయే పానీపూరి, నోట్లో పెడితే కరిగిపోయే పానీపూరి, ప్యూర్ ఫ్రెష్, ఏసీ 2 రోజులు అయింది, రావాలి. ఇంక చెప్పరా చెప్పు. కుళ్ళిపోయిన పానీపూరి, పంప కొట్టే పానీపూరి అని చెప్పు. ఎవరికైనా పానీపూరి తినాలనిపిస్తే ఆడే వస్తాడు. నువ్వు పని మానుకుని పని కట్టుకుని పిలవాల్సిన పని లేదు. మూసుకుని ఉల్లిపాయలు కట్ చేయి. ఏదో ఐడియాను ఇచ్చామని మ్యూట్ చేసిన వీడియోలో కామ్ గా ఉన్నాను, లేకపోతే ఫుల్ వాల్యూమ్ పెట్టిన రేడియోలో రెచ్చిపోదును. ఇలాంటివన్నీ ఫన్మోజీ స్టూడియోలో అయ్యి ఇక్కడ వద్దు. రాను రాను వీడికి నా మీద రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఈ పానీపూరి బండి మామ, చుట్టుపక్కల ఎవరు లేరని చూసే కదా మామ ఇక్కడ పెట్టాం. ఈడెవడు సడన్ గా బండి లేపేశాడు. పద అడుగుదాం. ఎవడరా నువ్వు? మాకు కాంపిటీషన్ గా మా బండి ముందే ఇంకో బండి పెట్టావు. ఏంటి మామ ఎవరు రావట్లేదు? రేయ్, నీకు దమ్ము ఉంటే బయటికి రారా. ఇది బయటే కదరా. గోరా, రే గోరా, నేనే గాయ్స్, షాక్ అయ్యారా గాయ్స్? నువ్వేంట్రా ఇక్కడ? దీనికి ఎలా షాక్ అయిపోతారేట్రా? ఇప్పుడు మీకు ఇంకోటి ఇస్తుంది. ఏంటది? తాకయ్యారా? ఒరే తత్తి, సారీరా తుక్కు, నువ్వు కూడానా? తప్పలేదు త్రో. ఇది నా ఐడియా రా. హౌ కెన్ యు కాపీ ఇట్? తది తీతైడియా తాదురా, తాతైడియా తోడా, తా తొక్కడికే తైడియా తోడా, తతగొల్లా. రసగుల్లా కాదురా, పానీపూరి. తూ తొండబే. తత్తి, వాట్ ఈస్ దిస్ వేరియేషన్? దిస్ ఈస్ బిజినెస్, యువర్స్ బిజినెస్ ఈస్ యువర్స్ బిజినెస్, టవర్స్ బిజినెస్ ఈస్ టవర్స్ బిజినెస్. ఇది అన్యాయం రా. రే గోరా, ఇదేం బాలేదు. పానీపూరినా? తెలుసురా, పూర్వం 4-5 ప్లేట్లు తినేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించేసా. నేను మాట్లాడేది పానీపూరి గురించి కాదు. కొంప తీసి వ్యాపారం గురించా? కుర్రోడికి కొంచెం చేదస్తం ఎక్కువ. చూడు తుక్కు, తైనిక్ తూరి తీడియో తువ్వే తాదు, నేను కూడా తూతాను. దిస్ ఈస్ ఇండియా. ఎక్కడ తెవడైనా తేదైనా తమ్ముకో. కస్టమర్స్ వచ్చే టైం అయింది, తొడవ తేయకుండా తెల్లండి. రే గోరా, మీరు చేస్తుంది చాలా రాంగ్. ఈ విషయంలో నువ్వేమీ చేయలేవా? అకార్డింగ్ టు ఫన్మోజీ ఫ్యామిలీలా, దిస్ పానీపూరి బండి బిలాంగ్స్ టు మిస్టర్ నాయుడు, మిస్టర్ తత్తి. యూనో, అంటే నువ్వు ఏమీ చేయలేవా? చెప్పాను కదా, కుర్రోడికి కొంచెం చేదస్తం ఎక్కువ. మావా, ఏంట్రా? ఇంకెన్ని డైలాగులు నేనే వేయాలరా? నువ్వేదోటి చెప్పు. గోరా, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. నాది స్పోర్ట్స్ కోటాలే. ముందెళ్ళి బిజినెస్ చూడండి రా, వండిరా. పద మామ. ఏంటి మావా, అని వదిలేస్తావా? మామ, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, అవతల వాడు ఏడితే మన ఎదుగుదల. అంటే ఏంట్రా, ఇప్పుడు నేను నీ ముందు కూర్చొని ఎడితే నువ్వు వైట్ అయిపోతావా? ఎదుగుదలంటే హైట్ కాదురా, లబ్బే. నువ్వు తొక్కే, నేను మళ్ళీ లేస్తా. నువ్వు పీకే, నేను మళ్ళీ మొలుస్తా. ఇంక చెప్పు, బంగాళదుంప పీసుకే, పానీపూరి నలిపే. రే గోరా, నీ కళ్ళు పెరగని యుద్ధాన్ని ఇస్తా. అవన్నీ వద్దులే, 4 ఉల్లిపాయలు ఉంటాయి, మళ్ళీ రేపు ఇచ్చేస్తా. ఛీ, ఉల్లిపాయలు కూడా లేవంట మామ వీళ్ళ దగ్గర. మళ్ళీ పెద్ద బిజినెస్ పెట్టేశారు. ఉల్లిపాయ కోసే కొద్ది మొక్కలవుద్ది. ఉల్లిపాయ అంటే సైజు కాదు, సైన్యం. ఆల్రెడీ కన్ను కొట్టులో ఆర్డర్ పెట్టాం, వస్తున్నాయి. మరి మమ్మల్ని ఇంటికి అడిగారా? మమ్మల్ని ఇంటికి అడిగా. ఎదురెదురు బండి వాళ్ళం కదా, ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకొని సాయం చేసుకోలేమా? నీకు సాయమా? నేను చచ్చినా చెయ్యం. You bloody nasty, ugly, ugly, cheater, nugget, red. ఏంట్రా దత్తి, బర్గర్ చీటోస్ అంటున్నారు, మనకు భయపడి వ్యాపారం మార్చేస్తున్నారంటవా? తార్చినా తార్చేస్తారు. ఏయ్, నీలాంటి నక్కల్ని చూసి ఈ కుక్కలు భయపడవరా? మామ, నువ్వు మనల్ని కుక్కలు అంటున్నారా? సారీ మామ, ఫ్లోలో వస్తుంది. నిజాలు ఇప్పుడు ఫ్లోలోనే వస్తాయమ్మా. రే గోరా, తుక్కు, తోరా తాడికి తొక్క తాడిన స్థితిని తెస్తానని తాటిచ్చాను. సో మీ ఇద్దరు మీ ఐడియాని మడిచి జోబులెట్టుకొని బిజినెస్ ని వేరే చోటికి షిఫ్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీ బిజినెస్ ని లాసెస్ తో వదిలేస్తాం. నేను నీకు మాటిస్తున్నాను రా గోరా. ఆ మిత్ర ద్రోహి తత్తిగాని నాకు అప్పచెప్పి నా బిజినెస్ కి సలాం కొట్టిపో. నిన్ను నీ బిజినెస్ కి బొక్క పెట్టకుండా వదిలేస్తా. నాకు బిజినెస్ భిక్ష పెడతావా?
నీ ఒంట్లో కొవ్వుంటే పానీపూరి మీద లవ్వుంటే ఈ రోజు నాకంటే ₹1 ఎక్స్ట్రా సంపాదించి చూపించరా. ఈ తిండిని ఈ బండిని నీకే అప్పచెప్పిపోతా. వెన్ను చూపని స్టూడెంట్స్ ని ఎన్నుకొని మరీ అమ్ముతా. ప్రాఫిట్ లో రూపాయి తగ్గినా నువ్వు ఓడినట్టేరా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకుంటా. లోహా! ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. పానీపూరికే ఫౌజియో చూరు. పంతం 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 మీద మాదా హై. హై, 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 హై. సొంతం 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 మీద మాద హై. దిక్ దిక్ హై, దిక్ దిక్ హై, దిక్ దిక్ హై, దిక్ దిక్ హై. తెగ 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 తరిగిన ఉల్లిపాయలు మావే మావే హై. బగ 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 ఉడికిన దుంపలు మావే మావే హై. చేద్దాం సై, చూద్దాం సై, పిసుకుదాం సై. కలుపుదాం సై. ఉప్పు కారం మసాలా వేస్తే సిద్ధం సై. నిమ్మకాయ పిండి బఠానీ వేస్తే సిద్ధం సై. యుద్ధం సై 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 సై. ఇంకెంతసేపు తోతావే, ముందెళ్ళి పని చూడు. ఓకే మామా, ఈ బిజినెస్ మనకి చాలా ఇంపార్టెంట్ రా. ఏ హమారీ ఇజ్జత్ కా సవాల్. ఇజ్జత్తా ఆడెవడ్రా? ఏ హిందీ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, పేస్ట్ గడివి. ఇజ్జత్ అంటే పరువురా. ఓ దాంతో మనకి పెద్దగా టచ్ లేదు. అందుకే ఈ రోజు ఎలాగైనా గట్టిగా బిజినెస్ చేసి ఆ గోరగాడి ముందు మన పరువు పోకుండా చూసుకోవాలి మామా. మామా నువ్వేం భయపడకు, ఈ మిత్రుడు మను ఉండగా నీకు భయమేలా? నువ్వు ఉన్నావనేరా నా భయం. ఏ సర్లే సారీ. అవును మామా, నీకింత బిజినెస్ సెటప్ పెట్టడానికి డబ్బులు ఎక్కడిరా? ఇన్వెస్టర్స్ మామా, మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారు. నాకు తెలియని ఇన్వెస్టర్స్ ఎవరున్నారు మావా నీకు? ఫారెన్ ఇన్వెస్టర్లు రా. విజయవాడలో వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఫారెన్ ఇన్వెస్టర్లకి ఫారెన్ లో కంపెనీలు ఉండాలి కానీ విజయవాడలో ఉండడం ఏంటి? అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారా. నీకు ఎందుకు? అయినా నీ మీద ఇన్వెస్ట్ చేసిన తలక మాసిన ఎవడరా బాబు? మీ చెల్లె. మీ చాలే మమ్మ మియా అని మియామీలో ఉంటాడు, నా ఫేస్బుక్ ఫ్రెండ్. నిష్టాలే మమ్మ మియానా? అదేం పేర్రా? ఫేస్బుక్ లో అలాగే ఉంటాయి మామ పేర్లు. ఓ నాలాంటి బిజినెస్ మైండెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి స్మాల్ బిజినెస్ లన్నీ పెట్టిస్తాడు. నీ బిజినెస్ మైండ్ చూసాడా? అది కూడా ఫేస్బుక్ లో. అబ్బా, ఫేస్బుక్ లో బుక్ అమ్మేండ్రా, నీకెందుకు? సర్లే, నీది బిజినెస్ మైండ్ అంటేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. 600 ఎపిసోడ్లు, 300కి పైగా బిజినెస్లు, ప్రతిదీ పక్కెట్టాం. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఆ మాత్రం బిజినెస్ మైండ్ రాదా? వస్తుంది. సర్లే, ఈ బిజినెస్ ఎలా బొక్క పెట్టుకోతున్నావో చెప్పు. అదే మామ గోరగడాలకి. ఓ, అదైతే పక్కా మామ. ఈసారి ఆ గోరగాడికి నేను పెట్టే బొక్కకి అడికి చుక్కలు కనిపించాలి మామ. ఏంట్రా చుక్కలు లెక్కెడుతున్నట్టు లెక్కెడుతున్నావు? ఎన్నున్నాయి చెప్పు. 15 దుంపలున్నాయి తోరా. సరిపోతాయిలే, త్వరగా పిసుకు, అవతల కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఏంటి మామ నీ కంగారు? కట్ చేస్తున్నానుండు. అరే, పానీపూరి బండ్లో ఉల్లిపాయలేరా నేను, అందుకే త్వరగా కట్ చేయి. అబ్బా చేస్తున్నానుండ్రా. ఏంట్రా నొప్పులు పడుతున్నావు? బంగాళదుంప పిసకడానికి కూడా ఎంతసేపా? నువ్వు తీసుకురా, నువ్వు తీసుకు. నేను పిసికితే ఈ వాటర్ ఎవడు కలుపుతాడు? ఈ చూడు ఇంకా తెల్లగానే ఉన్నాయి. బాగా కలిపితేనే కదా బ్రాండ్ నీళ్ళగా పచ్చగా వచ్చేది. ఎందుకు మామ అంత బాధపడిపోతున్నావు? కూర్చుని ఉల్లిపాయలు పోయిరా, నీకు అప్పుడు తెలుస్తుంది. ఉల్లిగే మా నాన్న కొట్టినప్పుడు కూడా ఇంత అలా ఆడలేదు. అలా ఏడుపు మొహం పెట్టుకొని ఉండకపోతే కొంచెం నవ్వచ్చు కదా. దుంపలు తితికితే నీకు తెలుస్తుంది ఆ తొప్పేతో. చేతులు తొప్పు వచ్చేస్తున్నాయి. మరి కష్టపడకుండానే క్లిక్ అయిపోతాయి బిజినెస్ లే. తిడిగి తనవసరంగా తెప్పాను. అనయ్య పానీపూరి ఉందా? ఒకసారి జరగరా. అక్కడ ఏం రాసి ఉంది? పానీపూరి బండి. మరి పానీపూరి బండిలో పానీపూరి ఉండగా కోవా పూరి ఉంటదా? సారీ అనయ్య, ఓ ప్లేట్ ఇచ్చే. దా. తోడ ప్యాజ్ డాలు. ఒరే, నేను ఇంకా ప్లేట్ కూడా ఇవ్వలేదురా. ఎలాగో ఎత్తావు కదా అన్నయ్య, అందుకే ముందే అడిగా. సర్లే పట్టు. ఓ ఏంటి భయ్యా, వాటర్ చాలా చప్పగా ఉంది. చప్పగా ఉందా? ఒక నిమిషం ఆగు. ఏది టేస్ట్? అబ్బా అదిరిపోయిందని. అయినా ఏం కలిపావని అంత టేస్ట్ గా మారిపోయింది? నేను చెమట వచ్చి కష్టపడి చేశాను కదరా తమ్ముడు, అందుకే అంత టేస్ట్ గా ఉంది. యు ఆర్ రియల్లీ గ్రేట్ అన్నయ్య. రేపు నుంచి నీ దగ్గరికి వచ్చేస్తాను చూడు. బిట్టు అన్నయ్య నువ్వు సూపర్ బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య. తోడ ప్యాజ్ డాలు.
సర్లే తమ్ముడే కదా చేద్దాం. ఇంకేంట్రా బిట్టు కాలేజీకి వెళ్ళి వస్తున్నావా? లేదన్నయ్య మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళి వస్తున్నాను. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావురా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. అంటే ఇప్పుడు మా లవర్ వస్తుందన్నయ్య, ఒకసారి కలిసి వెళ్ళిపోదామని. చూడడానికి ఫ్లవర్ లా ఉన్నావు అనుకున్నా, ఫ్లవర్ కూడా ఉందేటి? ఉందన్నయ్య, చాలా క్లవర్ స్టూడెంట్. మరి బెల్ల కొట్టి అవర్ అయింది ఇంకా రాలేదు? చెప్పాను కదా అన్నయ్య క్లవర్ స్టూడెంట్ అని. స్టడీ అవర్స్ ఆహా, తోడ ప్యాజ్ డాలు అన్నయ్య. ఒరేయ్, ఈ ఉల్లిపాయలు అనుకుంటున్నావు ఉడికిచ్చారు పల్లీలు అనుకుంటున్నావా? 10 పానీపూరీలు తిని పావు కేజీ ఉల్లిపాయలు తిన్నావు. అదేంటన్నయ్య, పానీపూరీలు తింటే ఉల్లిపాయ ఫ్రీ కాదేటి? ఏంట్రా ఫ్రీ? రక్తం ఇచ్చినోడికి కూడా ఒక రసన ప్యాకెట్ ఇస్తారు. నువ్వు తిన్న ఒక ప్లేట్ పానీపూరికి ఈ ఉల్లిపాయలు అవ్వడం ఎక్కువ. ఇంకెళ్ళు. అదేంటని అలా అంటావు? మా లవరాలు వచ్చాక కూడా వాళ్ళకి పానీపూరి ఇప్పిద్దాం అనుకున్నాను. బిజినెస్ తో కొట్టేవరా. సర్లే, ఇంతకీ ఎక్కడాలి? అదిగో వచ్చేస్తున్నారు. హాయ్ రమేష్. హాయ్ సుహాసిని. అయ్యి లేడీస్ ప్రేమక చూసావా? లేడీస్ వచ్చేస్తున్నారు మా షాప్ కి. మా ఒకసారి సంకెత్తు. ఎందుకురా? అత్తబాయ్, ఇప్పుడు మా షాప్ కి వస్తావు. సంకెత్తి స్ప్రే కొడతా రావడానికి ఇదేమి యాడ్ కాదురా, రోడ్డు. హే గర్ల్స్ కమాన్, వాట్ డు యు వాంట్? మామ గర్ల్స్ వాడు షాప్కి వెళ్ళిపోయారా? పానీపూరి తినేస్తున్నారా? ఏదో ఒకటి చేయరా. నన్నేం చేయమంటావురా? ఇప్పుడు ఇస్తాను చూడాడుకో లిటిల్ హార్ట్స్ టచ్. సుహాసిని ఇటువైపు చూడవే, సుహాసిని పానీపూరి తినవే, సుహాసిని మా బండికొచ్చవే, పూరిలో పానీ వేసి పెడతానే, ఈ బండి మొత్తం మీదేలే, బేబీ తోడా ప్యాజ్ దారు అనవే, ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి పెడతానే, లాస్ట్ లో ఒక మసాలా పొరి ఫ్రీగా ఇస్తానే. సుహాసిని ఇటువైపు చూడవే, సుహాసిని నా మాట వినవే, సుహాసిని వాడి దగ్గర తినకే, సుహాసిని ఇటువైపు వచ్చేవే. హే నైస్ సాంగ్. రావే అటే పోదాం. సుహాసిని ఇదిగో పాప. రే ఏట్రా అట్టే వెళ్ళిపోతుంది? మరి ఆడ స్వీట్ గా సాంగ్ పాడి పిలిస్తే వెళ్దేటి? నువ్వు అన్నావు బర్రె గొంతుకు వేసుకొని. బర్రెలా 4 ప్లేట్లు పానీపూరి తిని నాది బర్రె గొంతుకు అంటావరా? ఒరే బిట్టు, ఇంకోసారి నా షాప్ దగ్గర కనిపించు. చెట్టు మావాడా. సారీ అన్నయ్య. అలా హే నైస్ సాంగ్ యార్. ఒకసారి మళ్ళీ పాడతారా? వీడియో తీసుకుంటా. యా షూర్, వై నాట్. చూసావా మావా, వాళ్ళ షాప్ దగ్గర ఉన్న గుంటలు మన షాప్ దగ్గరికి ఎలా తెప్పించాను? ఎవరు మావా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఫ్రెండ్ రా. చెప్పండి లేడీస్, ఏం తింటారు? పానీపూరి ఒక 3 ప్లేట్స్ ఇవ్వండి. మా 3 ప్లేట్లు పానీపూరి, ప్లేట్ నిండా ఫుల్ గా ఉల్లిపాయలు ఉండాలి. ఇదిగోండి. తత్తి ఏంటి తోరా? ఏంట్రా అమ్మాయిలు ఆడి షాప్కి వెళ్ళిపోయారు? మనం అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే సాయంత్రం కల్లా షాప్ మూసేయాలి. అయితే తోడ్డు మీద ఒకటి తీసేయాలి. ఒడ్డు మీద ఏంటది? తోడ్డు మీద తాదే, తోడ్డు మీద. అనలైజింగ్ ద థింగ్స్ అరౌండ్. రోడ్డు, ఫోర్డు, ఫోన్ లో ఫ్లైట్ మోడ్, ఇంకే ఉన్నాయి. బోర్డు, కొంపదీసి బోర్డా? తా తోడ్డు మీద ఆఫర్ తీసేద్దాం. ఏం ఆఫర్ వేస్తావరా? ఒక ప్లేట్ తానీతూరి తొంతే, ఒక ప్లేట్ తతాలా తూరి 3. దాని వల్ల మనకే కదరా బొక్క. 20 రూపాయలు ప్లేటు 30 రూపాయలు తెడదాం. తేలితే తిరిగితే ట్రాఫిక్స్ ఆటోమేటిక్ గా తొత్తాయి. నువ్వు మరీ ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే నేనెందుకు కాదంటాను. ఓకే మామ దగ్గరికి ఎక్కువ జనాలు రావడం చూసి భయపడినట్టున్నాడు. కొత్తగా ఏదో ఆఫర్ పెట్టుకున్నాడు. ఆడు కొత్త ఆఫర్స్ పెడితే మనం కొత్త మెనూ కార్డ్ పెడదాం మావా. వాట్? ఏంట్రవి? జంకుక్ పానీపూరి డిటిఎస్ స్పెషల్. వావ్, ఎంతకి ఇందులో స్పెషాలిటీ ఏంటి? జంకుక్ పానీపూరిలో వాటర్ పర్పుల్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ నరుటో నాటు పానీపూరి, ప్లేటు 50 రూపాయలు మాత్రమే. వాట్? అంత పెడితే కొంటారంటావా? ఏం మాట్లాడుతున్నావు మావా? డెమాన్ స్లేయర్ సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని గడగడలాడించారు. యానిమీ లవర్స్ అంటావు. Yes. ఏంటి మామది? నెక్స్ట్ ఐటమ్ అని చెప్తున్నాను రా. అన్ని గర్ల్స్ కోసం ఉన్నాయి, బాయ్స్ కోసం ఏం లేవా? ఎందుకు లేదు, అక్కడికే వస్తున్నా. ఇదే మన షాప్ లో స్టార్ ఐటమ్, పవర్ హౌస్ ప్రెజెంట్స్ బాలయ్య బేల్పూరి. వావ్, హౌ డిడ్ దిస్ థాట్ కేమ్ ముక్కు? బాయ్స్ కి బాలయ్యని మించిన ఎమోషన్ ఏముంటదిరా? యా యూర్ రైట్, జై బాలయ్య. ఇలాంటి ఇంకా చాలా కొత్త ఐటమ్స్ నా మైండ్ లో ఉన్నాయి. దాచా లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అయితే ఇంకెందుకు మామ లేటు, అర్జెంట్ గా నువ్వు మెనీ రెడీ చేయి. ఓకే. పానీపూరి బండి దగ్గర ఏంటమ్మా ఇంతమంది జనాలు ఉన్నారు? కొంపతీసి పండగలకి పులిహోర పంచి పెట్టేస్తున్నట్టు పానీపూరీలు ఏమైనా పంచి పెట్టేస్తున్నారా ఏంటి? వెళ్ళి ఓ 10 ప్లేట్లు కడుపులో పడేద్దాం, పడుంటాయి. తోసుకోకండి,
రే దత్తి 3 ప్లేట్ మసాలా పూరి. తాత ఓకే. అమ్మా ఈ షాపు గోరగాడదా అయితే 10 ప్లేట్లు ఏం కర్మా, ఒక 20 ప్లేట్లు పడేద్దాం, పడుంటాయి. ఒరే గోరా, యో బంక్ వాట్సాప్ వాట్సాప్ లో ఎందుకురా, డైరెక్ట్ గా వచ్చాను కదా. క్రింజ్. సర్లే కరెక్ట్ టైంకి వచ్చారు రండి. ఏరా షాప్ లో బేరాలు ఏమన్నా తక్కువయ్యాయా? కాదు వాడేసిన ప్లేట్లు ఎక్కువయ్యి కొంచెం కడిగచ్చు కదా. ఆ ప్లేట్లు ఏమన్నా కడగడానికి నేనేమన్నా పని మనిషిలా కనబడుతున్నానా? పక్కింటి పంకజం ఇక్కడ. పెద్ద తేడా ఏముందండి, మీరు ఇంట్లో చేసే పని ఇక్కడ చేయమంటున్నాను. ఆ చేస్తారు, నేను ఇక్కడికి వచ్చింది కస్టమర్ లాగమ్మా, నీ కష్టాలు పంచుకోవడానికి కాదు. ఆహా అయితే ముందు డబ్బులు చూపించండి. ఆ వీళ్ళందరూ డబ్బులు చూపించే తింటున్నారేంటి? వాళ్ళెవరూ చూపించక్కర్లేదమ్మా, ఎందుకంటే అవన్నీ కట్టేసే ఫేస్, మరి నేను కొట్టేసే ఫేస్. ఫ్రీగా ఐటమ్స్ అన్ని దొబ్బు తిన్నామని ముందు డబ్బులు చూపించు, అప్పుడే ఇస్తాం. అంతేలేరా, ఏదో మన గోరగాడే కదా కొత్తగా షాప్ పెట్టాడు, సపోర్ట్ చేద్దాము అని ఇదిగో 500 పట్టుకొచ్చాను. 500 ఒరిజినలేనా? ఇదిగోరా గాంధీ తాత. గాంధీ తాత నవ్వుతున్నాడు, ఒరిజినలే. అయినా నీ నోటుతో ఎన్నేసి మాటలు అన్నవరా నన్ను, అందుకే ఈ నోటు నీకు దక్కనివ్వను. నేను ఆ పక్క బండి దగ్గర పోతా. ఏ ఆంటీ పడిది మళ్ళా మనకి ఏంటంటే, మనం బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ లాంటి వాళ్ళం. సోమవారం నామినేషన్స్ లో కొట్టుకున్నా మంగళవారం కలిసిపోవాలి. ఈ రోజేం మంగళవారం కాదు, నేను కలవను. అదే మరి మీరు ఎలా చెప్తే వినరు. పక్కింటి పంకజం, మీరు తక్షణమే మీ దగ్గర ఉన్న 500ని ఉపయోగించి గవ్వల గోర బండిలో పానీపూరి తినవలసిందిగా బిగ్ బాస్ ఆదేశిస్తున్నాడు. ఆ ఇప్పుడు ఎందుకు ఇస్తాను, తినేసాక ఇస్తాను. పోన్లే ఎప్పుడైతే మీరు ఇవ్వడం కావాలి. ఒరే దత్తి పంకజం ఆంటీకి ఏం కావాలో చూడు. దాని తేన్ కావాలి, కరువు కావాలి. తేంటి తంగజ ఆంటీ, తేన్ తింటారు? మీ షాప్ లో తేనె కూడా అమ్ముతారేంట్రా? అబ్బా తేనె తింటారు అంటే తేనె తింటారా అని కాదండి, ఆడి భాషలో ఏం తింటారు అని. ఓహో ఇంతకీ ఏం వెరైటీలు ఉన్నాయండి? ఆ పానీపూరి, దహీ పూరి, సేవ్ పూరి, బేల్ పూరి, మసాలా పూరి, సమోసా చాట్, పాపడి చాట్, ఆలూ చాట్, కట్లెట్ చాట్, వడాపావ్, పావ్ భాజీ, పన్నీర్ పావ్ భాజీ, ఘీ పావ్ భాజీ, చీజ్ పావ్ భాజీ, స్పెషల్ దహీ పప్పడి మసాలా పూరి. అబ్బో అయితే అన్ని ఒక్కొక్క ప్లేట్ ఇచ్చారా? తింటావా నా పక్కన ఇంకో కొట్టెట్టుకుంటావా? మూసుకొని అడిగింది ఇవ్వరా? యాక్చువల్లీ అవి ఏం లేవండి, పానీపూరి మసాలా పూరి ఈ రెండే ఉన్నాయి. పైగా ఈరోజు స్పెషల్ ఆఫర్, పానీపూరి కొంటే మసాలా పూరి ఫ్రీ, మరి మసాలా పూరి కొంటే పానీపూరి ఫ్రీ. ఓహో అయితే అయ్యో 3 ప్లేట్లు ఇయ్యో 3 ప్లేట్లు ఇచ్చారా? పంకజం ఆంటీ పెద్ద బ్యాట్స్మెన్ మీరు. రైతే ఆంటీకి ఏం కావాలో ఇచ్చేయి. ఓకే. అబ్బా భలే ఉన్నారా గోరా, టేస్ట్ అయితే సూపర్. మరి చెమట వచ్చిన వేస్ట్ తో చేసాం, అందుకే అంత టేస్ట్. సర్లేరా బాబు, ఈ రోజుకి కడుపు నిండిపోయింది, మళ్ళీ రేపు వస్తానే. అదేంటే తెలిపోతున్నారే డబ్బులు? డబ్బులేంట్రా, నేను తిన్నది ఫ్రీ ఐటమ్సే కదా. ఏం మాట్లాడుతున్నారండి? పానీపూరి కొంటే మసాలా పూరి ఫ్రీ అన్నావు, నేను పానీపూరి కొనకుండా మసాలా పూరియే కదరా తిన్నాను. మరి లాస్ట్ లో తిన్న పానీపూరి? మసాలా పూరి కొంటే పానీపూరి ఫ్రీ అన్నావు కదా, మసాలా పూరి కొనకుండా పానీపూరి తిన్నాను. కాన్సెప్ట్ ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఏదేది మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పానీపూరి తింటే మసాలా పూరి ఫ్రీ అన్నావు, పానీపూరి కొనలేదు కదరా, నేను మసాలా పూరియే తిన్నాను, అంటే ఫ్రీ ఐటమే తిన్నాను. నీ పూరీలు నీ దగ్గరే ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. మరి ఫ్రీ ఐటమ్ తిన్నప్పుడు డబ్బులు ఎందుకురా? ఏంటో పిచ్చదవులు ఆఫర్లు పెడతారు, వాడుకుంటే ఇలా ఆశ్చర్యపోతారు. మనకి ఎందుకు రదత్తి ఇలాంటి ఐడియాలు రావు. తనది తేరుతెళ్తదరా, తైనా తది నీట్ గా చెప్పింది, నేను తతే తెలిపోతానని. నువ్వే తాను చేతిలో 500 తూతి తత్తుర్తి పద్దావు. తది తీతిగా తత్తే పెళ్లిపోయి ఉంటే తీ తొక్కేదో తాలికి తడేది. ఇట్స్ ఓకే రదత్తి, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నీకు ఎవ్రీ టైము తేపన్స్. చాలే ఇంక దొబ్బింది, మిగతా బేరాలు చూడు. తమ్ము తేరాలనగానే తీనొస్తున్నాడేటి? ఎవరదా? హే అంకుల్, హాయ్. ఇదేంట్రా గోరా, మళ్ళీ కొత్త వ్యాపారమా? ఎన్నిసార్లు చేతులు కాల్చుకుంటావురా? నాదే ఉందిలే అంకుల్, ఒకసారి అటు చూడండి. నీకు చేతులు కావడం కాదు, ఒళ్ళు మండిపోద్ది. మండిపోద్దా? ఎందుకు? ఇదేంట్రా, వీళ్ళు కూడా ఈ వ్యాపారం మొదలెట్టారా? అవును అంకుల్, మా బిజినెస్ చూసి కాపీ కొట్టేసి పెట్టేశారు, అందుకే అంతమంది జనాలు వచ్చేస్తున్నారు. నోర్మే ఎదవా, కాపీ కొట్టడానికి ఇదేమైనా ఎగ్జామా? అలా అయితే మార్కెట్ లో చాలా మంది పానీపూరి అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేను చూసి కాపీ కొట్టారంటావా?
తేది తంకుల్ అసలు తీ తైడియా తుక్కు గడిదే తీ తోరాగాడే తాపి తొత్తాడు నువ్వు ఉండవే. అది మ్యాటర్ సిగ్గులేదురా నువ్వు కాపీ కొట్టిస్తే రివర్స్ లో ఆడి మీద నిందలేయడానికి. అయినా ఫ్రెండ్స్ అన్నాక అందరూ కలిపి చేసుకోవాలి. పోనీ విడిపోయి చేసుకున్నా ఎవడు చేసుకున్న పనికి ఒకడికొకటి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అంతేగాని ఇలా కుళ్ళిపోయి అవతలోడి మీద పడి ఆడవకూడదురా. సారీ అంకుల్. సర్లే ఇంతకీ మనోళ్ళు బిజినెస్ ఎలా పెడుతున్నారో చూద్దాం పదండి. Hey girls, can I know your beautiful names? పూర్ణిమ, కాత్యాయని. వావ్, ఏ పూరి తింటావా పానీపూరి? వద్దు, నాకు ఇష్టం దహీ పూరి. ఓహో మేరీ ప్యారీ, నీకోసం ఇప్పుడే చేస్తా మేరా దిల్ కా దహీ పూరి. ఏంటబ్బాయ్ అన్ని పూర్ణిమకేనా, నాకేం లేవా? కాత్యాయని, డోంట్ వరీ యార్, నీకోసం మా మామ సాంగ్ తో సిద్ధంగా ఉన్నాడు. మావాయ్ స్టార్ట్ చేసుకో. కాచాయిని పానీపూరి తింటావా? ఒరే మావా తోడ ప్యాజ్ డాలో రే. కాచాయిని తినిపించనా? వద్దు వద్దు, ఇదేమి పాట బాయ్? ఒరే మను Hey, who is this? నువ్వు ఇంటికి పదరా. నాన్నగారు. ఏంట్రా తినిపిస్తావా? ఏ పాపం అమ్మాయికి చేతులు లేవా తినలేదా? నాన్నగారు. నువ్వు ఇంటికి పదరా, నీ పని చెప్తా. అబ్బా మామ బాయ్రా. మనం బతికిపోయాం. ఏంట్రా నవ్వుతున్నావు? నువ్వు బతికిపోలేదురా, ఇందాక బతికావు, ఇప్పుడు పోతావు. ఒకసారి ఫోన్ చూసుకో. హలో అను. హాయ్ పూరి, మేరీ ప్యారీ, తింటావా మసాలా పూరి? ఎక్కడ విన్నట్టుందేంటి? విన్నట్టు కాదు చిట్టి, అన్నట్టు కూడా అనిపిస్తుంది. మనం చెప్పిందే కదా పేపర్ అలా లీక్ అయిందను. దట్ గ్రేట్ గోస్ట్ మీ ఓన్లీ. గోరల్ లీక్స్ లో భాగంగా ఈ రోజు నీకు తిరిగి చేట అవబోతుంది. పానీపూరి బండి పెట్టుకుని పైకొస్తానని చెప్పి పూర్ణిమతో పులిహోర కలుపుతావా? అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేద్దామని. నువ్వు అట్రాక్ట్ అయ్యావు అంతేగా? కాదను, మదర్ ప్రామిస్. షట్ అప్. ఇంకా బిజినెస్ లేదు ఏం లేదు, మూసుకొని షాప్ బంద్ చేసి ఆ తర్వాత నాకు ఫోన్ చేయి. అది కదను. నీ గూడు చెదిరింది, నీ గువ్వ పగిలింది, ఓ చిట్టి ప్రాణమా ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు? హలో ఎక్స్క్యూజ్ మీ, ఏమిట్రా? ఎక్స్క్యూజ్ మీ. అక్కడ ఉన్న ఆ బండి మీదేనా? ఎస్, ఇటు పక్కన ఉన్న ఈ బండి కూడా నాదే. ఓ ఇది కూడా మీదేనా? ఎస్, ఓనర్ ఇప్పుడే పక్కకు తప్పుకొని నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. సూపర్. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రోడ్డు మీద ఈ బళ్ళు పెట్టినందుకు మీకు ప్రభుత్వం ఫైన్ విధించింది. వాట్? పానీపూరి బండికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? మరి తీసుకోరా? ఓకే ఓకే, డిస్కషన్ వేస్ట్. ఫైన్ ఎంత చెప్పండి? 2 lakhs. ఈయన కరెక్ట్ గానే చెప్పాడా, మనకు అలా వినిపించిందా? సారీ సార్, మీరు 2000 అన్నట్టున్నారు, నాకు 2 lakhs లా వినిపించింది. నేను 2 lakhs అన్నాను. 2 lakhs? ఎస్. ఓకే గోరా, నేను వెళ్ళొస్తాను. ఈ 2 షాప్స్ జాగ్రత్త. నీ గోడ చెదిరింది, నీ గోడ పగిలింది, ఓ గోరా 2 lakhs ఎలా కడతావో, ఎప్పుడు కడతావో? సార్, క్యాష్ ఒకటేనా? కిడ్నీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారా?